మనం పాత సినిమాల్లో రాజులు, శ్రీకృష్ణదేవరాయలు, అలా పెద్ద పెద్ద రాజులంతా కూడా దాన ధర్మాలు చేసేటప్పుడు వాళ్ళ ఒక రథం ఎక్కి ఆ రథంలో మణులు, మాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, బంగారం, వెండి, అలాగే కాసులు, వర్షం బంగారపు కాసులు ఇలాగ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు చాలా గర్వంగా మహారాజు అనే గర్వం తప్పకుండా ఉంటుంది వాళ్ళకి. మరి ఆ గర్వంతో వాళ్ళు విసిరి వేస్తుంటే ప్రజలు కుక్కల్లాగా ఎంగిలి విస్తరాకులు వేస్తున్నప్పుడు కుక్కలు ఎలాగ పరిగెత్తి వాటి కోసం అందుకోవడానికి ప్రయత్నం చేస్తే ఒకదానికి ఒకటి అరుచుకుంటూ కరుచుకుంటూ ఎలా చేస్తూ ఉంటారో అదేవిధంగా నిన్నటి రోజున ఒక జైన్ కుటుంబం నాకు ఇదేమీ అక్కర్లేదు, నేను సర్వసంగ పరిత్యాగం చేస్తున్నాను అని చెప్పి తనకు సంపాదించిన 200 కోట్ల రూపాయలని నేను ప్రజలకి దాన ధర్మాలు చేస్తాను అని ప్రకటించాడు. బాగుంది, షాబాష్, ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ఆ ప్రకటన కార్యరూపం దాల్చేటప్పటికి అతనిలో ఉన్న గర్వం, అతనిలో ఉన్న దర్పం, అతనిలో నేను సంపాదించింది నేను ప్రజల మీదకి విసిరేస్తున్నాను అంటే అన్నాన్ని కుక్కలకి ఎలా విసిరేస్తాయో అవి ఎలా పోట్లాడుకుంటూ ఉంటాయో అలాగే తను సంపాదించిన డబ్బుని నగల రూపంలో కానీ లేకపోతే బట్టల రూపంలో కానీ లేకుంటే వెండి నాణ్యాల రూపంలో కానీ ఎలాగుంటే అలా పడితే అలా విసిరి వేస్తూ ఉంటే ప్రజలు కొట్టుకుంటూ ఉంటే చూసి ఆనందించడం పైశాచిక ఆనందం కాదా? ఇదేనే నువ్వు నేర్చుకుంది దేవుడి గురించి. దేవుడి దగ్గరికి వెళ్తూ నేను చాలా పరిత్యాగం చేస్తున్నాను, నాకు ఇంకేమి ఈ లోక భాగ్యాలు అవసరం లేదు అనే నువ్వు ఇంత బ్రతికి చివరికి ఇలా చేయటం చాలా సిగ్గుపాలి చర్య. ఏమో నా మటుకు నాకైతే ఈ చర్య చాలా భయంకరంగా కనిపించింది, అసహ్యంగా కనిపించింది, గగురుపాటుగా కనిపించింది. ప్రజలను ఇంత నీచులుగా కుక్కలుగా చూసే ఇతను ఏం మాటలు అంటానికి నాకు మాటలు రావట్లేదు, నన్ను క్షమించండి.